వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. శనగగింజలు రసం చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా తయారైపోతుంది ఈ రసం. ఇండియా దుబాయ్ వీడియోలో వచ్చాయి చూడండి. ఈ రసం తయారీ విధానం చూద్దాం. జీలకర్ర, మెంతులు, మిరియాలు వేయించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయించిన శనగగింజలు కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. పొట్టు తీసేసి పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు ఇలా వేసేయాలి మిక్సీ జార్లో. తెల్లగడ్డ ప్యాయలు వేసేయాలి. తెల్లగడ్డ ప్యాయలు కొన్ని ఎక్కువ వేయాలి. చూడండి, మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానాలి. ఇలా మిక్సీలో పచ్చగా మిక్సీ పట్టినాక చింతపండు నీళ్లు వేసుకోవాలి. ఇలా చింతపండు నీళ్లు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, తిరువాత గింజలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కలిదిప్పుకుంటూ వేగనివ్వాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. వేగుతున్నాయి. ఇలా వేగినాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిదిప్పుకుంటూ పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కలర్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కలర్ రెడ్గా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు లేకుండా 1/2 ఉప్పు వేసుకోవాలి. తగినంత 1/2 టీ స్పూన్ పసుపు, ఒట్టిమిరపకాయల పొడి వేసుకోండి. మిరప్పొడి నేనైతే పచ్చిమిరపకాయలు వేసాను. కాస్త పచ్చగానే ఉంటుంది రసము. పసుపు కూడా ఎక్కువ వేసాను. ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగినాక రసంలో సరిపడా నీళ్లు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఉడకాలి. పలుచగా ఉంది. ఉడికితే కాస్త చిక్కగా అవుతుంది. చూడండి, కాస్త ఉడికొచ్చేలా ఉంది. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా ఉడికొస్తుంది. ఇలా ఉడకాలి. బాగా పొంగొచ్చి 2 ఉడుకులు ఉడికితే సరిపోతుంది. ఎక్కువ ఉడికితే చేదు వస్తుంది. ఏ రసమైనా 2 ఉడుకులు ఉడికితే సరిపోతుంది. బాగా పొంగాలి, ఉడకాలి. 2 ఉడుకులు. చూడండి, ఇప్పుడు ఉడుకుతుంది. ఇలా పొంగాలి, ఇలా ఉడకాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి,
ఉడికిపోయింది 2 ఉడుకులు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా తయారైపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇలా చక్కగా రెడీ అయిపోయింది. శనగగింజలు రసం చూడండి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.